నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతోపాటు కూడా వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకెళ్తూ ఉన్న రేఖా నిరోష్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ రేఖా. హలో అండి. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను ఇచ్చిన ఇంట్రడక్షన్కి నీ లైఫ్కి ఏమన్నా లింక్లు ఏమన్నా వచ్చాయా? లింక్లు అంటే మీ చెప్పిన నా మూవీ టైటిల్సే. సో అలా అయితే లింక్ ఉంది. అదే అందుకే అనమాట. సో మొత్తానికి ఫ్రేమ్ చేసుకుంటూ నీ మూవీ బాగా క్రియేట్ చేశారు. నైస్ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్. ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, దేవర ఎలా ఉండబోతుంది? దేవరా అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తుంటుంది ఎలా ఉంటుందని. సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను. సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో 27th అని. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వి గారితో త్రూ అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నేను హిమజ గారు, హరితేజ గారు. సో ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అంతా చేసాం అన్నమాట మేము జాన్వి గారితో కలిసి. ఇంతకు జాన్వి గారు ఎలా ఉంటారు ఏంటి? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తనకి తెలుగు రాదు, బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ, ఆన్ లొకేషన్లో ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ నైస్. మా ఇద్దరికి బాగా ఉండింది. ఐ మీన్ లైక్ 10 to 12 days వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి. సో నైస్. కానీ యూజువల్గా ఆ ట్రైలర్లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమం సీన్స్లలో ఒక 3 to 4 times ఏమో కనిపిస్తే అందులో నియర్లీ ఒక 3 times మీరు కూడా ఉన్నారు కాంబినేషన్ గా కానీ అలాగా. సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి? లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను. అండ్ దెన్ హైదరాబాద్లో వచ్చేసి మన రామోజీ ఫిల్మ్స్ లో కొన్ని డేస్ చేశాను. ఓవరాల్గా 10 to 12 days చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం. జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా అనిపించింది? కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా శ్రీదేవి గారి లాగా కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు, నేను చూడాలని అనుకున్నాను. బట్ జాన్వి కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవిలా కనిపించారు. సో నైస్, బాగా అనిపించింది. కానీ మీకు కూడా మీ కెరియర్ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది. డెఫినెట్గా 100% అనిపిస్తుంది నాకు కూడా. లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు. దేవరాలో నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్లో కనిపించావు అని అడిగారు. చాలా బాగా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే యూజువల్గా ట్రైలర్ చూసినప్పుడు అయితే 2 different షేడ్స్లో కనిపిస్తూ ఉన్నారు. ఒకటి ఫాదర్ అండ్ సన్ అయితే పిరికివాడిలాగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్. మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్స్లోనే ఉన్నాయన్నమాట. జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్లో ఎన్టీఆర్ గారిది. సో అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ సార్ అంతే. సో సార్ వచ్చినప్పుడు లొకేషన్లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేస్తున్నా చూస్తూ ఉండిపోయాను అనమాట అట్లా ఎన్టీఆర్ సార్ని. సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు. కాస్ట్యూమ్లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే. రియల్గా నిజమని నేను కొంచెంసార్లు గెలుచుకున్నాను కూడా. సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు, బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎన్టీఆర్ గారు లుక్లో కానీ ఇంతకు ముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ RRRలో ఒకలాగా అనిపిస్తే దీంట్లో 2 వేరియేషన్స్లో కనిపించారు. ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ లాగా, ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్. సో అలా ఉన్నారు. సో నేను ఆయన ఫాదర్ రోల్లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్తో నేను ఉంటాను. ఓకే, లైక్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లోనే దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఉంటాను. అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు. లైక్ సైఫ్ గారు కానీ అండ్ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా. మెయిన్ గా అయితే వీ హావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా? వచ్చిందండి ఫస్ట్ డేనే. లైక్ ఫస్ట్ RFCలో షూట్ జరిగింది, నైట్ సీక్వెన్స్ జరిగింది. లైక్ అదంతా ఒక జాతర సెటప్ సంథింగ్, విలేజ్ సెటప్ మొత్తం. సో అంతా లొకేషన్లోకి వచ్చారు. ఒక టెంపుల్ సీక్వెన్స్ అది. అందరు ఆర్టిస్టులు వచ్చేసారు. లైక్ అందరూ షైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసారు అని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో. ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు? నేను లిటరల్లీ చెప్పాలని గుర్తుపట్టలేదు నేను ఆయన్ని. ఆయన గెటప్లో ఆయన అన్ని బాలీవుడ్లో చూసినప్పుడు హ్యాండ్సమ్గా లైక్ క్యూట్గా కనిపిస్తారు. ఇక్కడ చూసినప్పటికీ ఆయన డీగ్లామర్ రోల్లో లైక్ కాస్ట్యూమ్లో నేను చూసి షాక్ అయ్యాను నేను. ఆయన కొంతసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్లో అయితే. సో అనిపించింది ఓకే నైస్, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు ఆయన ఈ రోల్లో. సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్లో చేస్తున్నారు. సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్తో సడన్గా వేరియేషన్
బాగా అనిపించింది నాకు. మీతో చేసేటప్పుడు యూజువల్గా సో సైఫ్ గారిది కూడా 2 టైప్స్ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా. సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే. మ్మ్. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా, లేకపోతే మీతో ఉన్న కాంబినేషన్స్ లో? అది అది మీ సినిమా చూసిందా చూడాలి, అది నేను చెప్పకూడదు. మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అన్నకున్నా కానీ ఆహా. లాగనీయట్లేదు అనమాట. అది మాత్రం సినిమాలో చూడాలి.